చీకటిలో వంచన చేసితి వెందరిలో వంచన చేసితి వెందరిలో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. దయగలిగిన మా దేవా, మరి ఒకసారి కొన్ని నిమిషాలు నీ ముందుకు వస్తున్నాం. నీ బలను సమీపించనై ఉన్నాం. మాతో మాట్లాడి సమ్మతిపరచుమని, అధైర్యపడక ధైర్యంగా ఉండుటకు నిరీక్షణ కలగజేయమని ఇచ్చిన వాక్య భాగమును బట్టి స్తుతిస్తూ యేసునామములో సహాయం కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చదవండి తీసిన వారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఈ ప్రస్తావన అంతా బయట ప్రపంచం జపాలు చేసిన, అన్నదానాలు చేసిన, వస్త్రదానాలు చేసిన, భజనలు చేసిన, పూజలు పునస్కారాలు చేసిన వాళ్ళు వైకుంఠం చేరాలని, పరలోకం చేరాలని. ఇక విశ్వసించిన మనము బోధలు చేసిన, కూడికలు పెట్టినా, ఏవైనా కార్యక్రమాలు యేసునామంలో ఏది చేసినా మనం కూడా ఈ తతంగాలను వదిలిపెట్టి పరలోక రాజ్యం చేరాలని పరుగు పందెం ఇది. అయితే నేను చెప్తున్న మాట ఏమిటంటే, పరలోక రాజ్యము లోకరీతిగా నువ్వేం చేసినా అది దేవునికి సంబంధం లేదు, కానీ దాని వలన ప్రయోజనం లేదు. మారు మనస్సుతో కూడినది పరలోక రాజ్యం. ఏ మనస్సు? మారు మనస్సు. అమ్మా శ్రద్ధతో వినండి. నిన్నెవరు చేతులు కట్టేసి బలవంతంగా మళ్ళించరు. ఇక మళ్ళితే నీ ఇష్టం, మళ్ళకపోతే నీ కష్టం. మళ్ళితే నీ ఇష్టమే, మళ్ళకపోతే నీ కష్టం. పరలోక రాజ్యము అనేది నీతితో కూడినది, సమాధానముతో కూడినది, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది దేవుని రాజ్యం. మనం దేవుని రాజ్యం ఎట్లా చేరాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఒక 3-4 మాటలతో ముగిచ్చేస్తున్నాం. 14:22 అపోస్తలుల కార్యం 14:22. ఎప్పుడంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, ఎట్లా ప్రవేశించాలి? 14:22 తీసిన వారు గట్టిగా చదువు. అక్కడ ఎవరు లేరమ్మా చదివేవాళ్ళు? అపోస్తలుల కార్యం 14:22. ఏమి అనుభవించి? అనేక శ్రమలు అనుభవించి. ఏ రాజ్యములో? దేవుని రాజ్యము దేనికి సంబంధించినది అని అంటే రోమపత్రిక 14:17. రోమపత్రిక 14:17. దేవుని రాజ్యం. అమ్మ ప్రార్థన పోయి ఇంటి అనేది కాదు, నువ్వు ఇదంతా ప్రయాణం అంతా పరలోక రాజ్యం చేరనికే. దేవుని రాజ్యం. ఇక ఇప్పటికే చాలా విషయాలు విన్నాము. దేవుని రాజ్యము మన ఆహ్లాదకరమైన కార్యక్రమాలతోనే, ఊహించినటువంటి కార్యక్రమాలతోనే చేస్తే దేవుని రాజ్యం లేదు. ఒకసారి అందరూ చదవండి 17వ వచనం. దేవుని రాజ్యము నీతియు సమాధానమును, ఇవి 3 మనకు లభించాలంటే మారు మనస్సే ప్రాముఖ్యం. మారు మనస్సే. ఇక అన్యుడైన రాజు చెప్పాడు, కీర్తనాకారుడు కూడా చెప్పాడు. ఆ రాజ్యం ఎలాంటిది అంటే, అక్క అమ్మ శ్రద్ధతో వినండి, 145వ కీర్తన తీయండి. ఆయన రాజ్యం ఎట్టెట్టుంటుంది, ఎప్పుడెప్పుడు ఉంటుంది? దేవుని రాజ్యము 145వ కీర్తన 13వ వచనం. త్వరగా అందరూ చదవండి.
అందరూ చదవండి. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్యం ఎప్పుడెప్పుడు ఉండును? ఇది కావాలన్నాక ఈ దేహాన్ని ప్రేమిస్తే మాత్రం పోగొట్టుకుంటావు. మంచి ఎగ్జాంపుల్, ధనవంతుడుండేను, దరిద్రుడైన లాజరుండేను. అబ్రాహామును ఎవరు అనుకుండ్రి? సుఖపడ్డవాడా, బలభోజనం తిన్నవాడా, ఉదారంగు వస్త్రాలు ధరించుకున్నవాడా? దేవుని రాజ్యము తరతరములుండేది, స్థిరమైనది. ఇది నీకు కావాలన్నా మారు మనసుతో కూడింది. చూడండి రెండవది దానియేలు గ్రంథము 4:5. దానియేలు గ్రంథము 4:5. దానియేలు గ్రంథము 4:5. 5వ వచనం చదవండి అందరూ. అర్రే దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనము. కొంచెం ఉండనా, నేను ఉల్టా వేసినానా? వచనం ఏదమ్మా? 3వ వచనమా? రైట్ చదువు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములుండును. నీకు కావాలన్నా ఇది? మరి చదవమ్మ 3వ వచనం. 5వ వచనం తప్పది చూడి. 3వ వచనం చూడండి, రౌండ్ చేసుకో. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము. ఈ రాజ్యం కావాలన్నా నీకు మారు మనసుతోనే చూడండి. చివరిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. 6:26 లేదా? వచనం లేదా? 26 చదవండి మరి. నా సముఖమున నియమించినది ఏమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుద మట్టునకు ఉండును. ఇంకా ఎండింగ్ అంటూ ఉండదు, ఇంకా అంతే. ఈ రాజ్యం కావాలనమ్మా అన్న, ఈ రాజ్యం కావాలన్నా మారు మనసుతోనే చూడండి ఇది దొరికేది. మారు మనసు లేకుండా దొరకదు. బాప్తిస్మం పొందినప్పుడు మారు మనసు కాదు, రోజు మనసు మార్చుకోవాలి. రోజు అసూయ వచ్చినప్పుడంతా మనసు మార్చుకోవాలి, కోపం వచ్చినప్పుడంతా మనసు మార్చుకోవాలి, పగ పుట్టినప్పుడంతా మనసు మార్చుకోవాలి, చిట్టే వాళ్ళు ఎక్కువైనప్పుడు మనసు మార్చుకోవాలి. అందుకొరకే దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను వదకుతే. నువ్వు ఓడిపోవాలి, పరిశుద్ధత గెలవాలి, నువ్వు ఓడిపోవాలి, పవిత్రత గెలవాలి, నువ్వు ఓడిపోవాలి, జీవవాక్యము గెలవాలి, నువ్వు ఓడిపోవాలి, జీవము గల దేవుడు గెలవాలి. నీవు నేను ఓడిపోవాలి. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం, తరతరములుండు రాజ్యం, తుదమట్టుకు ఉండే రాజ్యం. ఆ రాజ్యం కావాలన్నా ఇహ సంబంధమైన వాటన్నిటిలో నువ్వు ఓడిపోవాలి. బలముండినా ఓడిపోవాలి. ప్రభు కొరకు, పరిశుద్ధత కొరకు, నీతి గల రాజ్యం కొరకు. అమ్మా నన్ను ఎవరికి తగ్గేదే లేదంటే నీతి కూడా తగ్గదు. నీతి, దేవుని నీతి కూడా తగ్గదు.
అది అందదు కూడా నీకు. కాబట్టి మారు మనసుతో కూడినది దేవుని రాజ్యం అన్న సంగతి మర్చిపోకుండా, ఏదైనా ఉంటే దిద్దుకొని, అమ్ముడు పోకుండా విలువ చెల్లించాడు ప్రభు. అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము. వాక్యమును చేర్చుకుంటే పరిశుద్ధత అనేది ఏంటికి అర్థమవుతుంది. అప్పుడు ఆ రక్తంలోని విలువ నీకు బయటకు వస్తుంది. వాక్యం నీ హృదయంలో లేకుండా యేసు అర్థం కాదు, యేసు రక్తం అర్థం కాదు, పరిశుద్ధత అర్థం కాదు. అక్క, ఈ దేహమునైతే ప్రేమించొద్దండి. మీకు వందనాలు చేసి చెప్తా. నువ్వు ఏది కట్టినా దేహాన్ని కప్పుకోవడానికి మాత్రమే. దుప్పటి కప్పుకుంటాం, తెల్లవారులు కప్పుకుంటామా, పగలు కూడా కప్పుకుంటామా? చలి పగలు కూడా చలి పెడితే కప్పుకోవచ్చే, తప్పేం కాదు. ఏమి శరీర రక్షణ అంతే. గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యం కూడికలు పెడతాం, పరలోక రాజ్యానికి పోనిక్కనే. ఉపవాస ప్రార్థన పరలోక రాజ్యానికి పోనిక్కనే. రోజు ప్రార్థన పరలోక రాజ్యానికి పోనిక్కనే. ఈ బల్లారాధన, ఈ సంస్కారము, ఈ స్తుతులు చెల్లించేది, ఇంతగా తిప్పులు పడేది, ఒక వ్యక్తిని ఉంచుకొని వాక్యం చెప్పించుకునేది దేవుని రాజ్యం చేరడానికే. ప్రయాణం చేస్తున్నాం, రోజు మనం యాత్ర చేస్తున్నాం. మనం రోజు నిలువరమైన పట్టణం లేదని వినపడుతుంది మనకు, అందుకొరకే సిద్ధపడుతున్నాము. సిద్ధపడుమా సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చే వేళ ఓ సంగమా. యేసయ్య వచ్చే సమయం ఆసన్నమైంది. అది ఎప్పుడో తెలియదు, లేక నీ మరణం ఎప్పుడో తెలియదు, నా మరణం ఎప్పుడో తెలియదు. సిద్ధపడండి. పరలోక రాజ్యం దేని మీద ఆధారపడింది? మారు మనస్సు. మారు మనస్సు. రోజు మనసు మార్చుకోవాలి, పగ పెంచుకోకూడదు. రోజు మనసు మార్చుకోవాలి, కోపం కలిగి ఉండకూడదు. రోజు సమాధాన పడాలి, అసూయ పడకూడదు. దాన్ని ఎవరికి తగ్గను అంటే సైతాన్ ఎవరికి తగ్గేది కూడా లేదు. తమోలాతో రావలదో సన్నిధికి రిక్తా తమోలాతో రావలదో సన్నిధికి భక్తవా తానునకో భక్తవా తానునకో శక్తి కొలది మీరార్పించుడే యెహోవా నీ స్తోత్ర గానముతో శృంగారా లయములలో బంగారు గాంటుటకో శృంగారా లయములలో బంగారు గాంటుటకో బంగారు వెండి అను బంగారు వెండి అను బాగుగనియుడి ప్రభు పేరా యెహోవా సన్నిధిని ధ్యానముతో వరమూలా చేత వదియో పావలదండే వరమూలా సన్నిధికి వదియో పావలదండే గురునాజ్ఞ చూపినను గురునాజ్ఞ చూపినను విరువిగా హృదయము లార్పించుడే యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో యెహోవా జనులారా ఇయండే మనసారా యెహోవా రా ఇయండే
ద్వారా యెహోవా ఇచ్చినదే యెహోవా ఇచ్చినదే యేసునకర్పణ చెల్లెంతమో యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో. దయగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, యుగ యుగములు ఆధిపత్యం కలిగిన మా దేవ, తరతరములు నిత్యముండే రాజ్యమును కలిగి ఉన్న మా దేవ, అటు రాజ్యమునకు మమ్మల్ని తీసుకొని వెళ్ళుటకు గాను మీరు చేసిన రక్షణ కార్యమును బట్టి, పాప క్షమాపణను బట్టి, పరిశుద్ధతను బట్టి, పవిత్రతను బట్టి, నైనా సహృదయంతో మమ్మను నీ స్వరూపంలోనికి మార్చుకున్నట్టుకు మీరు చేసిన సమస్త కార్యములను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రియులందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇచ్చిన కానుకలని సేవార్థమై వాడబట్టు కృప చూపండి. గత కొన్ని దినాలుగాను మరి నేను ఈ దినం కూడా నీ పిల్లలు కొంతమంది దశంభాగాలు ఇచ్చారు, వారిని జ్ఞాపకం ఉంచుకోండి. వెనకటికి ఇచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ప్రియ ప్రభువా, ఆర్థిక ఇబ్బందుల చేతను అనేక కష్ట నష్టాల్లో ఉన్న బిడ్డల పరిస్థితులు మీరు చూడండి. ఆర్థిక రుణాల నుంచి విడుదల పొందుటకు కూడా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ప్రియ ప్రభువా, మరి రక్షణకు దూరంగా ఉన్న బిడ్డల కొరకు, యవన బిడ్డల కొరకు, యవన స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన నీకు దూరంగా జీవిస్తూ తొలగిపోయిన బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. కనికరం చూపండి, సహాయం చేయండి. అయ్యా నీ రాజ్యంలో చేరుకున్నట్టుకు ఆతురపడినట్లు కృప చూపండి. మన నాయన డిసెంబర్లో జరిగే 13, 14, 15 కూడికలను బట్టి ప్రార్థిస్తున్నాం. నియమింపబడిన 10 మంది వారి కార్యక్రమాలు, కర్తవ్యాన్ని ఆలోచించడం కృప చూపండి. ఈసారి కొంతమంది సేవకులు మా మధ్యకు రాబోతున్నారు. మరి మా మధ్య సమాధానం స్థిరపరచండి. అలాగే మా ప్రియులు బ్రాహ్మణ రెడ్డి వారు కూడా రాగలటకు వీలు కలిగించండి. మరి పత్రికలు త్వరగా కొట్టించి అందరికి పంచులాగున్న సహాయం చేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. దయలను మా దేవా, మేము ప్రతి ఆదివారం ప్రార్థిస్తున్నాం కొంతమంది బిడ్డల కొరకు. అటు వారిలో మీ దాసుడు పౌలయ్య, ఆయన భార్య కేజమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. కార్యములు చేయి దేవుడు. నైనా ఇది వ్యర్థమైన ప్రార్థన కాకుండా ఫలభరితమైనదిగా ఉండటకు కృప చూపండి. నైనా సహోదరుడు యేసన్న జ్యోతి, ఆయన భార్య కొరకు ప్రార్థిస్తున్నాం. వీరిని మీరు ఐక్యపరచమని, గద్దించమని, బుద్ధి చెప్పమని ప్రార్థిస్తున్నాం. నైనా మూర్ఖుని వీపుకి బెత్తం అవసరమని మీరు చెప్పారు. ఇక మీ గద్దింపులు తప్ప, మీ కార్యములు తప్ప ఏవి కుదరవు నాయనా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 21-27 ప్రకారంగా, నైనా 28, 29 ప్రకారంగా, 35 ప్రకారంగా నిశ్చితమైతే కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. అనుమానమే లేదు, మాకు దెబ్బలు పడితేనే బుద్ధి వచ్చేది. మేము బహు గర్విష్ఠులం, బహు అహంకారులం. సృష్టికర్తమైన నిన్ను మర్చిపోవటం ఎంత అన్యాయం. కనుక సహాయం చేయండి. ఏ గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా కృప చూపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కీర్తన 7, 12, 13 ప్రకారంగా కార్యం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభువా నాయన, ఏలుమా అనబడిన వారికి కొంతవరకు సూర్యుని వెలుతురు చూడకుండా మబ్బును అనుగ్రహించారు. అవును ప్రభు, బుద్ధి చెప్పుటకు మీరు తగిన కార్యాలు చేయగలరు. అందుకై స్తోత్రం. కాబట్టి కృప చూపండి, సాయం చేయండి. సోదరుడు విజయ్ జాన్ కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాం. 2 పిల్లల తల్లి ఆయన పుట్టినింట్లో ఉన్నది. తల్లిదండ్రులు చింత లేకుండా ఉన్నారు. దయ్యాలు తయారైపోయినాయి. మీరు గద్దించుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయాల మాదేవ కర్నూలు దేవదాస్ గారు, ఆయన భార్య సుస్మిత, నైనా 5 సంవత్సరాలు అవుతుంది. బిడ్డను తీసుకొని నాయన నంద్యాలకు వెళ్ళింది. కృప చూపండి, సాయం చేయండి. అలాగనే సలేం అక్క, నైనా గిద్దలూరులో ప్రార్థిస్తున్నాం. అక్క మరి ఇంజక్షన్లతో మరి ఆ చికిత్సకు మరి వైద్యం పెట్టారు. అది సరిపోనట్లు ప్రార్థించమని కోరింది. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అమూల్య కీర్తన కుమార్తె కొరకు, పాల్ దయానంద కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. కృప చూపండి, సాయం చేయండి. అలాగనే ప్రస్తుతం మీ దాసుడు సమీలయ్య గారు, వారి కుటుంబం కొరకు ఆ పరిస్థితులన్నింటినీ చక్కబడినట్లు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దయలను మా దేవ, మరి గద్దెరాల దేవదాసయ్య గారి కొరకు కేవలం కొర్రగంజితోనే మరి పొద్దుపోతూ ఉంటున్నాడు. మరి ఏది తీసుకున్నా వాంతికి వస్తుంది. మరి ఆయనను ఎందు నిమిత్తం ఆ ఉబ్బసం, ఆయాసం సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు నాయన పెద్దలు ఆశీర్వాదమయ్య కొరకు ప్రార్థిస్తున్నాం. చాలా రోజులైంది పడక వరకే మీ దాసునికి పరిచయం చేస్తున్న ఆయన భార్య సత్యమని కొరకు ప్రార్థిస్తున్నాం. కావలసిన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు నాయన గజు పద్యాసన కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. యవనస్తుడు మరి కర్ర పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. నరాల బలహీనత ఎన్నో రీతిలో ఉన్నది. మీరు జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మీ దాసుడు భాస్కర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. 2 సార్లు కాళ్ళకు ఆపరేషన్ జరిగింది. జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం.
గర్భమునిచ్చిన నేను మూయుదునా అని మీరు సెలవిచ్చారు. ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అంటున్నారు. మాకు తెలియకంగా ఎందరైతే ఆయా స్థితిలో బలహీనంగా ఉన్నారో వారు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీ కుమార్తె సువార్తమ్మ ఇస్రాయేల్ అన్నకు ఇచ్చిన మనముడు, మరి అది ఆపరేషన్ జరిగింది చిన్న బిడ్డకు, దాని నుంచి క్షేమము విడుదల పొందగలడు కృప చూపించండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించి వారిని కూడా వీరితో పాటు జ్ఞాపకం చేసుకోమని. ఈ చెదిరిపోయి భార్యాభర్తలు ఐక్యత లేకుండా ఉన్న వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఏది ఎలాగైతేనే మరి పెద్దలు వెళ్ళి ఏలియా భార్యను తీసుకొని రాగలిగారు. నాయన కార్యం మీరు చేశారు, మేము ప్రార్థించాము, అందుని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. అలాగే తదిమ కుటుంబాలను మీరు చక్కపరచమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా దేవా, ముఖ్యంగా పౌలయ్య గారి కుటుంబ జీవిత యాత్రలో మరి నాయన ఏ స్థితిని కలిగి ఉన్నాడో మీకు తెలుసు, ఆమె ఎవరో నీకు తెలుసు. మీరు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ప్రార్థిస్తూ ఉన్నా. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. అవునైనా మరి ఆహారం లేకుండా 3.5 సంవత్సరాలు వర్షం లేదు కదా, మరి క్రొవ్వు అనగాలనే పొకురు అనగాలనే. అవును ప్రభా, హోషేయ గ్రంథంలో మీరు సెలవిచ్చారు కదా, కలిమి విస్తరించిన కొలది వారిని ఎడలో పాపం చేసిరి అన్నావు. ఆ కలిమి తీసేస్తే తప్ప బుద్ధి రాదు. అందుకొరకే యాక్సిడెంట్లను సిద్ధం చేశావు, అందుకొరకే ప్రమాదాలను సిద్ధం చేశావు, అందుకొరకే క్యాన్సర్ సిద్ధం చేశావు, అందుకొరకే జ్వరము మంట మహాతాపం సిద్ధం చేశావు, కుదరని చెడు పుండ్లు పుట్టించావు. ఎంత ఓర్పు పడతావో దాన్ని మించిపోతే జరిగేది ఇవే కార్యాలే. కనుక సహాయం చేయండి. సంఘాన్ని మీ చేతిలో ఉంచుకోండి. మేమంతా నీ ప్రజలం, నువ్వు పరిపాలించే దేవుని ప్రజలం. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయనట్లు ఈ దేహము నాది కాదు ప్రభు ఇచ్చిందని నీకు ప్రథమ స్థానం మొదటి స్థానం ఇచ్చి మహిమపరచినట్లు కృప చూపండి. మరి ఒకసారి సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ నాయన స్తుతి మహిమ నీకే ఆరోపిస్తూ సంఘము క్షేమం పొందినట్లు, నూతన ఆత్మలో ప్రవేశించున్నట్లు, గ్రామానికి సంఘానికి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా ఉండగలుగుటకు ప్రతి వారు ప్రార్థించే బిడ్డలుగాను, ప్రతి వారు కష్టాలలో నష్టాలలో నిన్ను మహిమపరచు బిడ్డలుగాను, నిన్ను స్తుతించు బిడ్డలుగాను ఉండగలడు కృప చూపండి. నిశ్చితమైతే అనుకూలమైతే వాతావరణం సరిగా ఉంటే రాత్రి మరి ఒకసారి నీ మందిరానికి రాగలడు కృప చూపించమని సహాయం చేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం నెచ్చిస్తూ రానయున్న శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన యేసయ్య నామములు అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరమ రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, క్షేమము, భద్రత అడిగిన ప్రతి ప్రార్థనపై నీ ముద్ర నిలిచి ఉండినట్లు, విడుదల కలుగునట్లు, సంఘములో జీవం ఉన్నది, సంఘములో శక్తి ఉన్నది, సంఘములో దేవునికి మహిమ ఉన్నది అని అనేకులకు తెలియపరచబడినట్లు, క్రీస్తు యేసు నామములు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాను ఫిలిప్ 4:19 సెలవిచ్చినట్లు, ఎఫెసీ 3:20 ప్రకారంగా అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అనే మాట మీరు సెలవిచ్చారు. కాబట్టి విడుదల కలిగించి విడిపోయిన కుటుంబాలను మీరు ఐక్యపరుచున్నట్లు, ఎవరెవరు హృదయాలలో నెమ్మది లేదో, ఎవరెవరికి శాంతి సమాధానం లేదో వారందరి హృదయాలలో ప్రథమ స్థానం నీకు ఇచ్చి నెమ్మది పొందినట్లు సదా ఆయన సన్నిధి కాంతి తోడైండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.